ఐపీఎల్ ప్రారంభమై 13 సంవత్సరాలు పూర్తయింది. అయినా బెంగళూరు టీం తమ మొదటి ఐపీఎల్ కప్పును గెలవడానికి ఇంకా పరితపిస్తుంది. ఇక ఇప్పుడు 14వ సీజన్ కూడా స్టార్ట్ అయింది. కాగా ఈసారి ఎలాగైనా ఆర్సీబీ టీం కప్పును గెలవాలని కసితో ఉంది. అందుకు ఎన్నో ఎత్తుగడలు వేసి గత 13 సంవత్సరాల నుంచి సాధించలేని కప్పును ఇప్పుడు ఎవరు సాధించి పెడతారు, ఆ సత్తా ఉన్న ప్లేయర్స్ ఎవరని ఆరా తీసింది. ఇక ఫైనల్ గా ఆర్సీబీ కప్పు గెలవాలంటే గ్లెన్ మ్యాక్స్వెల్ కావాలని తనపై పూర్తి నమ్మకం ఉంచి తనను 14.25 కోట్లు చెల్లించి ఆరికోరి ఎన్నుకుంది. అయితే ఈ వీడియోలో మనం అధిక డిమాండ్ గల ఈ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్సీబీ నమ్మకాన్ని నిలుపుతాడా అనే దాని గురించి, అలాగే తన నిజ జీవితం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్లెన్ మ్యాక్స్వెల్ 1988 అక్టోబర్ 14న ఆస్ట్రేలియాలోని క్యూ విక్టోరియాలో జన్మించాడు. మ్యాక్స్వెల్ పూర్తి పేరు గ్లెన్ జేమ్స్ మ్యాక్స్వెల్. తన తండ్రి పేరు నీల్ మ్యాక్స్వెల్, తల్లి పేరు జాయ్ మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ కు డానియల్ మ్యాక్స్వెల్ అనే ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. ఇక అందరిలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ కు చిన్నప్పటి నుండే క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని తను ప్రొఫెషన్ గా మార్చుకొని సౌత్ బెల్గ్రేవ్ అకాడమీలో పేస్ బౌలర్ గా చేరి తన క్రికెట్ కెరీర్ ని ప్రారంభించాడు. తర్వాత తను ఆఫ్ స్పిన్ బౌలింగ్ ని స్టార్ట్ చేసి అద్భుతమైన బ్రేక్ త్రూలను అందించసాగాడు. అలాగే తన ఫీల్డింగ్ ఎఫర్ట్స్ తో అనేక రన్అట్లు చేశాడు. ముఖ్యంగా తను బాల్ ను త్రో చేసే విధానంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక బ్యాటింగ్ లో అయితే మ్యాక్స్వెల్ ఆడే డిఫరెంట్ షాట్లను, అలాగే తన కాన్ఫిడెన్స్ ను చూసి తన టీమ్మేట్స్ మరియు మీడియా వారు గ్లెన్ మ్యాక్స్వెల్ కు ది బిగ్ షో అనే నిక్ నేమ్ ను పెట్టారు. మరియు మ్యాక్స్వెల్ ఆడే స్వీప్ షాట్లకు, స్విచ్ హిట్లకు అందరూ అదరో అనేవారు. అయితే మ్యాక్స్వెల్ ది బిగ్ షో అనే నిక్ నేమ్ కన్నా తన పేరులోని మ్యాక్సీ అనే నేమ్ తో పిలవడాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. ఇక 2009 జూలైలో మ్యాక్సీ విక్టోరియన్ స్క్వాడ్ లో చేరాడు. తర్వాత నవంబర్లో ఆండ్రూ మ్యాక్డొనాల్డ్ కు ఇంజురీ కావడంతో ఆండ్రూ ప్లేస్ లో మ్యాక్స్వెల్ ఎఫ్డిఆర్ టీమ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2010 హాంకాంగ్ క్రికెట్ టోర్నమెంట్ లోను పాల్గొని ఇందులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. అలాగే ఆస్ట్రేలియా టీం మొట్టమొదటిసారి ఛాంపియన్స్ గా నిలవడానికి తను ముఖ్య కారకుడయ్యాడు. కాగా 2010 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో మ్యాక్స్వెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ తరపున ఆడటానికి సెలెక్ట్ అయ్యాడు. అయితే సెమీఫైనల్లో తను భారత్ పై 63 పరుగులు చేశాడు. ఇక మ్యాక్స్వెల్ జూనియర్ లెవెల్ క్రికెట్ నుండే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటిలోనూ వావ్ అనిపించి అసాధారణమైన ఆల్రౌండర్ గా మారడంతో అతి తక్కువ టైంలోనే ఫేమస్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. తను 2011లో విక్టోరియా టీం తరపునే న్యూ సౌత్ వేల్స్ కు అగేనిస్ట్ గా తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. ఇక ఇందులో 2 క్యాచ్లు, 2 వికెట్లతో పాటు 38 పరుగులు సాధించి షాబాష్ అనిపించాడు. అలాగే 2011 రియోబీ వన్డే కప్పులో తను తస్మానియాపై కేవలం 19 బంతుల్లో 51 పరుగులు చేశాడు. దాంతో మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇక ఇక్కడి నుండి మ్యాక్స్వెల్ పేరు మారుమోగడం మొదలైంది. మ్యాక్స్వెల్ కూడా అస్సలు వెనక్కి తగ్గలేదు. తను తన టీంను గెలిపించడానికి ఎన్నోసార్లు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. ఇలా మ్యాక్స్వెల్ ప్రతిసారి టీంను గెలిపిస్తూ తనను తాను నిరూపించుకుంటూ బెస్ట్ ఆల్రౌండర్ గా గుర్తింపు పొందాడు. తర్వాత తను 2012 ఐపీఎల్ వేలంలో అడుగు పెట్టాడు. అయితే ఆ వేలంలో ఢిల్లీ టీం తనను భారీ అంచనాలతో ఎన్నుకుంది. కానీ మ్యాక్స్వెల్ మాత్రం ఆ అంచనాలకు తగ్గట్టు ఆడలేదు. తర్వాత 2012 ఆగస్టు 25న మ్యాక్స్వెల్ తన నేషనల్ టీం తరపున ఆఫ్ఘనిస్తాన్ కు అగెనిస్ట్ గా ఓడిఐ డెబ్యూ చేశాడు. ఆ వెంటనే 2012 సెప్టెంబర్ 5న పాకిస్తాన్ కు అగెనిస్ట్ గా తన టీ20 డెబ్యూ చేశాడు. ఆ తర్వాత 2013 మార్చి 2న మన ఇండియాకు అగెనిస్ట్ గా తన టెస్ట్ డెబ్యూను కూడా కానించాడు. కాగా మ్యాక్సీ టెస్ట్, టీ20, ఓడిఐ 3 ఫార్మాట్స్ లోను అదరగొడుతూ తిరుగులేని ఆల్రౌండర్ గా, హార్డ్ హిట్టర్ గా తయారయ్యాడు. ఇక 2013 ఐపీఎల్ ఆక్షన్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ ను ముంబై ఇండియన్స్ వారు $1 మిలియన్ ఎంచుకున్నారు. దాంతో ఈ సీజన్ లో మ్యాక్స్వెల్ అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. కానీ ఈసారి తను కేవలం 3 మ్యాచ్లు ఆడి 36 పరుగులే సాధించాడు. తర్వాత 2014 ఐపీఎల్ లో కింగ్స్ XI పంజాబ్ తరపున బరిలోకి దిగిన మ్యాక్స్వెల్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తమ ఓపెనింగ్ మ్యాచ్లోనే చెలరేగిపోయి కేవలం 43 బంతుల్లో 95 పరుగులు చేసి మంచి ఊపు అందుకున్నాడు. అలాగే రాజస్థాన్ తో జరిగిన సెకండ్ మ్యాచ్ లో మ్యాక్స్వెల్ అదే ఊపులో 45 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ తో జరిగిన థర్డ్ మ్యాచ్ లోనూ ఊగిపోయి 43 బంతుల్లో 95 పరుగులు సాధించాడు. అందుకు గాను మ్యాక్స్వెల్ ఈ 3 మ్యాచ్ల్లోనూ వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. అంతేకాకుండా ఈ సీజన్ లో తను టీంను లీడ్ చేస్తూ 552 పరుగులు చేసి పంజాబ్ జట్టును ఫైనల్స్ కు చేర్చాడు. కానీ దురదృష్టవశాత్తు కోల్కతాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలవలేకపోయారు. అయినా ఈ సీజన్ లో మ్యాక్స్వెల్ థర్డ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఈ పర్ఫార్మెన్స్ ను చూసి పంజాబ్ టీం 2015 ఐపీఎల్ లో మ్యాక్స్వెల్ ని మళ్లీ రిటైన్ చేసుకుంది. కానీ ఈ సీజన్ లో మ్యాక్సీ దానికి పూర్తి విరుద్ధంగా 11 మ్యాచ్లలో కేవలం 145 పరుగులు సాధించి పంజాబ్ కొంప ముంచాడు. అయినా సరే ఆశావదులని పంజాబ్ టీం 2016-17 ఐపీఎల్ లో మ్యాక్స్వెల్ ని మళ్లీ రిటైన్ చేసుకుంది. ఇక మ్యాక్సీ 2016 ఐపీఎల్ లో 179 పరుగులు, 2017 ఐపీఎల్ లో
210 పరుగులు సాధించి పంజాబ్ ఫ్యాన్స్ ని ఫ్రాంచైజీని నిరాశపరిచాడు. తర్వాత 2018 ఐపీఎల్లో మ్యాక్స్వెల్ ను ఢిల్లీ టీం $1.75 మిలియన్ ఎంచుకుంది. ఈసారి కూడా మ్యాక్స్వెల్ ఆశించినంతగా రాణించలేదు. ఈ సీజన్ లో తను కేవలం 169 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక 2019 ఐపీఎల్లో గ్లెన్ మ్యాక్స్వెల్ అస్సలే పాల్గొనలేదు. ఎందుకంటే 2019 ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ వేదికగా 2019 వరల్డ్ కప్ జరగనుంది. అయితే మ్యాక్స్వెల్ వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా టీంకు సెలెక్ట్ అయ్యాడు. కాగా 2019 ప్రపంచ కప్ ను ఎలాగైనా తమ దేశానికి అందించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వారు ఆదేశించారు. దాంతో గ్లెన్ మ్యాక్స్వెల్ మే నెలలో జరిగే ట్రైనింగ్ క్యాంప్ కు వెళ్లాడు. అందుకే ఐపీఎల్లో పాల్గొనలేదు. ఇక 2020 ఐపీఎల్ ఆక్షన్లో మ్యాక్సీని దక్కించుకోవడం కోసం పంజాబ్ ఢిల్లీ మధ్య పెద్ద వారే జరిగింది. ఆ వార్లో పంజాబ్ మ్యాక్స్వెల్ ను 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. దాంతో 2020 ఐపీఎల్ ఆక్షన్లో మ్యాక్సీ సెకండ్ హైయెస్ట్ పేడ్ ప్లేయర్ గా నిలిచాడు. అంత హైయెస్ట్ పేడ్ ప్లేయర్ అయిన మ్యాక్స్వెల్ ఈ సీజన్ లో కూడా కేవలం 108 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు. అయితే ఐపీఎల్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఇన్నిసార్లు విఫలమైనా ఇంకా ఎందుకని అతనిపై అంత నమ్మకం ఉంచుతున్నారు? ఎలా మ్యాక్స్వెల్ అందరికంటే ఎక్కువ ధర పలుకుతున్నాడు? ఎందుకని ఒక టీం కాగానే మరొక టీం పోటీపడి మరి అతన్ని అంత ఖర్చు చేసి ఎంచుకుంటుంది? ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్లో రాణించకపోయినా మిగతా అన్ని ఫార్మాట్స్ లోనూ తనేంటో తన సత్తా ఏంటో చూపిస్తూ రికార్డుల మూత మోగిస్తున్నాడు. ఇక తన రికార్డుల గురించి చెప్పుకుంటూ పోతే అవి చాలానే ఉన్నాయి. కాబట్టి మనం అందులో కొన్ని ముఖ్యమైన వాటిని చెప్పుకుందాం. మ్యాక్సీ 2015 ప్రపంచ కప్ లో శ్రీలంకపై కేవలం 52 బంతుల్లో సెంచరీ చేశాడు. దాంతో ఓడిఐలో అత్యంత వేగంగా సెంచరీని సాధించిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ గా నిలిచాడు. అలాగే ఇదే సెంచరీతో తను వరల్డ్ కప్ లో సెంచరీని సాధించిన సెకండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా జట్టు 2015 ప్రపంచ కప్ ను గెలవడంలో అత్యంత కీలక ప్లేయర్ గా ఉన్నాడు. తర్వాత శ్రీలంకతో జరిగిన T20 మ్యాచ్ లోను మ్యాక్స్వెల్ 65 బంతుల్లో 145 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఇది అప్పట్లో T20లోనే సెకండ్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ గా నిలిచింది. ఇప్పుడు 4th ప్లేస్ లో ఉంది. ఇక తన ఈ ఉత్తమ ప్రదర్శన వల్ల మ్యాక్సీ 2015 ఆస్ట్రేలియన్ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా అలెన్ బార్డర్ మెడల్ అందుకున్నాడు. మరోసారి మ్యాక్స్వెల్ 2016లో ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా అలెన్ బార్డర్ మెడల్ అందుకున్నాడు. మ్యాక్స్వెల్ ఓపెనర్ గా తన మొదటి T20 మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ కాగా 3 ఫార్మాట్స్ లోనూ సెంచరీ సాధించిన సెకండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా. అలాగే తను 2019లో కూడా ఆస్ట్రేలియన్ T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా అలెన్ బార్డర్ మెడల్ అందుకున్నాడు. మ్యాక్స్వెల్ మొత్తం 3 సార్లు ఈ మెడల్ ను పొందాడు. తర్వాత 2020 ఐసీసీ T20 ప్లేయర్ ర్యాంకింగ్స్ లో మ్యాక్స్వెల్ బెస్ట్ ఆల్రౌండర్ గా 3వ స్థానంలో ఉన్నాడు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ తన స్విచ్ హిట్, రివర్స్ హిట్, నార్మల్ స్వీప్, రివర్స్ స్వీప్, స్కూప్ షాట్ లాంటి డిఫరెంట్ స్టైలిష్ షాట్లతో బాల్ డైరెక్షన్ ని మార్చి దాన్ని బౌండరీ బయటికి పంపే సత్తా ఉన్న ప్లేయర్. ఒకసారి కనుక మ్యాక్స్వెల్ క్లిక్ అయితే 4లు 6లతో పరుగుల వరదలు పారాల్సిందే. అంతటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టే ఎంత ఖరీదైనా సరే మ్యాక్స్వెల్ ను కొంటున్నారు. ఇక 2021 ఐపీఎల్ ఆక్షన్ లో బెంగళూరు టీం వారు చెన్నై, కోల్కతా, రాజస్థాన్ టీంలతో తలపడి మరి మ్యాక్స్వెల్ ను 14.25 కోట్లకు ఎంచుకుంది. దాంతో మ్యాక్సీ 2021 ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన 3వ ఆటగాడయ్యాడు. అయితే ఈసారైన మ్యాక్స్వెల్ తనపై ఉంచిన నమ్మకానికి, చేసిన ఖర్చుకి న్యాయం చేస్తాడా? అలాగే ఫ్యాన్స్ తన నుంచి ఆశిస్తున్న పర్ఫార్మెన్స్ ను ప్లే చేస్తాడా? మరి ఎంతగానో ఆరాటపడుతున్న ఆర్సీబీకి ఐపీఎల్ కప్పును అందిస్తాడా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి.